నీ నామమునకు స్తోత్రములని. నాటి ధ్యానాంశం కీర్తన గ్రంథం పద్య రచన సరళ భాషలో 240వ పద్యం అంటే 146 అధ్యాయం 9 నుంచి 10 వచనంలో, 147 అధ్యాయం 1 నుంచి 4 వచనములండి. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నింటిని రాజ్యము చేయును. యెహోవాను స్తుతించు, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేము కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికి పేర్లు పెట్టినవాడు.